డీటెయిల్స్ చూసుకుంటే తెలంగాణ అసెంబ్లీలో కృష్ణా జలాల అంశంపై చర్చ కొనసాగుతుంది. ఇక కృష్ణా గోదావరి జలాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇక తర్వాత సభ్యులు తమ అభిప్రాయాలు తెలిపారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై పలువురు ఎమ్మెల్యేలు విమర్శలు చేశారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు 10 ఏళ్ల పాటు ఈ 811 టీఎంసీల్లో మాకు 299 చాలు, ఆంధ్రాకి 512 టీఎంసీలు ఇవ్వని చెప్పి అది ప్రతి సంవత్సరం సంతకం వేయడే కాదు, 2020లో ఈ ట్రిబ్యునల్ అవార్డు వచ్చే వరకు ఈ విధంగానే కొనసాగించండి అని చెప్పడం జరిగింది. మనం నష్టం చేయడం కాదు, తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాసిన వీళ్ళు. మనం వచ్చిన తర్వాత ఈ ఇష్యూ అది కుదరదు, ఇట్లా వాళ్ళకి 66 ఇచ్చి మనకి 34 ఇవ్వడం కుదరదు, మాకే 71% నీటి కేటాయింపు చేయాలని మనం వాదన నింపిస్తున్నాం. ఇప్పుడు అది ఆ 811 టీఎంసీల ఏదైతే కృష్ణా జలాలపైన హక్కు కోసం అన్కాంప్రమైజింగ్గా 555 టీఎంసీల కోసం అన్ని ఫోరమ్స్లో అంటే ట్రిబ్యునల్స్లో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముంగట, సుప్రీంకోర్టులో, అపెక్స్ బాడీలో ఎక్కడ కూడా గత ప్రభుత్వం కాంప్రమైజ్ కాకుండా హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నందుకు అన్ని ప్రయత్నం చేస్తున్న అభినందిస్తూ ఉన్నా. అధ్యక్ష, ముఖ్యంగా స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టం వచ్చినప్పుడు ఎన్ బ్లాక్గా 811 టీఎంస్ను ఎన్ బ్లాక్గా అలాట్మెంట్ చేయడం జరిగింది. ఆ చట్టంలో ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కింద తెలంగాణ కిందని ఇవ్వలేదు. అటువంటి సందర్భంలో మరి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి ప్రభుత్వం ఎందుకోసమని చెప్పని 299, 512 ఆంధ్రాకు 209 ఒప్పుకోవాల్సి వచ్చింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 3 సంవత్సరాల్లో పూర్తి చేసి ఈ ప్రాంత పాలమూరు ప్రజలకు నీళ్లు అందిస్తానని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా పాలమూరు ప్రాజెక్టులో ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్లకు ఇంటికొక ఉద్యోగం ఇస్తాని, మొదటి సిల్ల దగ్గరనే పొలాలు ఇస్తా అని చెప్పేసి కూడా ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడిన మాటలను నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఆ రోజు 3 సంవత్సరాల్లో పూర్తి చేసిన ప్రాజెక్టును గాలికి వదిలేసి 1 ఇయర్ తర్వాత చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు వాళ్ళు ఫండ్స్ కేటాయించారు, అనుమతులు వెంబడెంబడి అనుమతులు తీసుకొచ్చారు, అన్ని చేశారు. కానీ పాలమూరు రంగారెడ్డిని మాత్రం పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు అధ్యక్ష. పర్టికులర్ గా కావాలని ఇది పాలమూరు ప్రజలకు అన్యాయం చేయాలనే ఆలోచనతోనే ఆనాటి ప్రభుత్వ పెద్దలు కేసీఆర్ గారు, అదేవిధంగా ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు కూడా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను నిర్లక్ష్యానికి గురి చేసి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ రాష్ట్రంలో రైతులు ఎన్ని పంపు సెట్లు అయితే వాడుతుండేనో, తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాల తర్వాత కూడా గన్నే పంపు సెట్లు రైతులు వాడుతున్నారు. నిన్న మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమన్నారు, మేము చాలా గొప్పగా చేసినాం, ఈ పక్క గోదావరి ఆ పక్క కృష్ణ దాదాపు 90% పనులు పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర రైతులంతా కూడా సంబరపడే విధంగా మేము అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామని ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడితే ఏమన్నారు, మేమేం తక్కువ చేయలేదు, 2 ఏళ్లలో మేము కూడా చేయాల్సిన కార్యక్రమాలు చాలా చేసినాం వారు చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఇటుపక్క టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 10 ఏళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళు, ఇంత గొప్పగా ఈ రాష్ట్రంలో ఆయకట్టు అభివృద్ధి జరిగితే 2014లో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ రైతులు ఎన్నైతే పంపు సెట్లు వాడుతున్నారో మళ్ళా గన్ని పంపు సెట్లు ఇప్పుడు కూడా వాడితే ఈ ఆయకట్టు అంతా ఎక్కడ అభివృద్ధి అయింది? ఇప్పటివరకు పర్మిషన్స్ లేక డ్రింకింగ్ వాటర్ పర్మిషన్ అని చెప్పే గత ప్రభుత్వంలో రైతులని మోసం చేసి ఎలక్షన్స్ ముందు నార్లాపూర్ దగ్గర బటన్ ఒత్తి 90% మొత్తం కంప్లీట్ అయిపోయింది ప్రాజెక్ట్ అని చెప్పి అబద్ధాలు చెప్పి ఎలక్షన్కి వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగింది అధ్యక్ష. పాలమూరు వాసులందరూ అధ్యక్ష, ఈ ప్రాజెక్ట్ నుండి లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ కంప్లీట్ అవుతే లెఫ్ట్ కెనాల్ కొడంగల్ వరకు వెళ్తుంది అధ్యక్ష వాటరు,
అదే రైట్ కెనాల్ మునుగోడు వరకు నీళ్లు అందించగలుగుతాం అధ్యక్ష అని చెప్పి తెలియజేస్తుంది. అధ్యక్ష, ఇది 16 TMC రిజర్వాయర్ అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇంతకుముందే పాయల్ శంకర్ గారు చెప్పడం జరుగుతుంది, ల్యాండ్ అక్విజిషన్కి అమౌంట్ ఇవ్వలేదు, ప్యాకేజీలకు అమౌంట్ ఇవ్వలేదు. అధ్యక్ష, ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష, బట్టి విక్రమార్క గారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉదండపూర్ రిజర్వాయర్కి అక్కడ ల్యాండ్ అక్విజిషన్ కానీ R&R ప్యాకేజ్ కానీ అధ్యక్ష 223 కోట్ల రూపాయలు ఇచ్చినారు అధ్యక్ష. షాద్నగర్, చేవెళ్ళ, పరిగి, ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం, ఈ పాటు నల్గొండ, దేవరకొండ, తమర కాన్సెన్స్ కూడా వస్తాయని చెప్పి గొప్పలు చెప్పిన వ్యక్తి ఆ రోజు బహిరంగ సభలలో చెప్పి కొట్టి మా ప్రాంతాన్ని కూడా మోసం చేసి 2009లో గెలిచి 2014లో గెలిచి 2018లో కూడా గెలిచి లాస్ట్కు 2018లో కూడా లక్షిందేపల్లి రిజర్వాయర్ తప్పకుండా నిర్మాణం చేస్తాం, నేనే కూర్చుంటాను కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా మా ప్రాంతం ఈరోజు ఏ అవకాశం లేదు, నీటికి కటకట, తాగునీటికి కటకట ఉంది అధ్యక్ష. ఆ రోజు వాళ్ళు చేసిన మోసాన్ని, వాళ్ళు చేసిన అన్యాయాలను కూడా ఎదురు తిరిగి మేమందరం కూడా ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరూ కూడా అక్కడ ఒక దీక్షను కూడా చేయడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ ఉద్యమం సందర్భంగా అనేక మంది కవులు, కళాకారులు, గద్దరు లాంటి కళాకారుడు కృష్ణానది నీళ్ల గురించి తన పాటల ద్వారా ఆ ప్రాంత ప్రజలకు, దక్షిణ తెలంగాణ ప్రజలకు చైతన్యం కలిగించారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు జూరాల నుంచి శ్రీశైలానికి ఆ ప్రాజెక్టును ఎందుకు మార్చిండో అర్థం కాని పరిస్థితి, దాని ఆంతర్యం ఏందో అర్థం కాని పరిస్థితి. దీని మూలంగా మహబూబ్నగర్ డిస్టిక్ కానీ, నల్గొండ జిల్లా కానీ తీవ్రమైనటువంటి అన్యాయానికి గురైందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. మీ నియోజకవర్గమైనటువంటి డిండి ప్రాజెక్టు కట్టిరు, కానీ డిండి ప్రాజెక్టులకు ఏదుల నుంచి నీళ్లు రావాలన్నా, ఒట్టెం నుంచి నీళ్లు రావాలన్నా అనేటువంటిది 10 సంవత్సరాలైనా తేల్చలేదు అధ్యక్ష. కర్వెనలో ఈ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 3 సంవత్సరాలలో కూర్చొని కంప్లీట్ చేస్తారని చెప్పినారు. మేము కూడా వారితో ఉండి చాలా సంతోషపడ్డాం ఆ రోజు. కానీ అది జరగలేదు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గౌరవ సభ్యులందరూ కూడా ఆ తప్పిదాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మరొకసారి అలా కాకుండా ఈ ప్రాజెక్టు తొందరగా కంప్లీట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఇబ్బంది కాకూడదు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అది అప్పుడు కూడా కంప్లీట్ కాలేదు. మరి శ్రీశైలం సోర్స్ ద్వారానే తీసుకున్నటువంటి ఈ కాలువ చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండి మరి దానికి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయకట్టుకు ఆ ల్యాండ్ యాక్విజిషన్ డబ్బులు కూడా ఇవ్వకుండా, కాంట్రాక్టర్స్ కూడా పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పడ్డాం. తెలంగాణ అసెంబ్లీలో కృష్ణానది జలాల అంశాలపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలోనూ పాలమూరుకు ఎంతో అన్యాయం జరిగిందని అన్నారు. ఇక కరువు, పేదరికాన్ని స్వయంగానే నేను కల్లారా చూశానని చెప్పారు. ఇక కృష్ణానది ప్రాజెక్టులపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఎంతో అనుభవం ఉన్న మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చి సలహాలు, సూచనలు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశాం. ఆయన ఇలా వచ్చి అలా వెళ్లారు. బహిరంగ సభలో మాట్లాడిన దానికంటే చట్టసభల్లో మాట్లాడిన మాటలకే ఎక్కువ విలువ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జలదోపిడిలో ఉన్న అనుభవము మనం అంచనా వేయలేదా అధ్యక్ష? నేను నీళ్ల కోసం కొట్లాడినా, నేను నీళ్ల కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినా అన్న చంద్రశేఖరరావు గారికి వాళ్ళకు వీళ్ళకి తెలిసినా తెలియకపోయినా, అధికారులకు ఒకవేళ అవగాహన ఉన్నా లేకపోయినా, అధికారులు ఈ ప్రాంతం వాళ్ళు అయినా కాకపోయినా, ఈ ప్రాంతం కోసమే, ఈ ప్రజల కోసమే, ఈ నీళ్ల కోసమే, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసమే ఈరోజు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమైన చంద్రశేఖరరావు గారు ప్రాణ ప్రధాని అయిన కృష్ణానది జలాలను ఆంధ్రప్రదేశ్కి ఎట్లా తాకట్టు పెట్టింది అధ్యక్ష? ఈరోజు అందుకే ఆంధ్రప్రదేశ్ ఎట్టి పరిస్థితుల బచావత్
ట్రిబ్యునల్ వాదనల్ని పూర్తి చెయ్యకుండా ఎంత వీలైతే అంత దీర్ఘకాలికంగా దీన్ని వాయిదాలు వేసుకుంటూ పోయి వాళ్ళు ఉన్న ప్రాజెక్టులన్నీ కట్టుకొని మా ప్రాజెక్టులు పూర్తయినాయి కాబట్టి ఒక్క సుక్క కూడా మీకు నీళ్ళు ఇచ్చేదే లేదు అని వాదించాలని వాళ్ళు అంటున్నారు. అధ్యక్ష మేం బాధ్యత తీసుకున్న తర్వాత 2 విషయాలలో స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను అధికారులను న్యాయవాదులను కూర్చోబెట్టి అంతర్జాతీయ జల విధానం ఏంటంటే కృష్ణా జలాల అంశంపై కాంగ్రెస్ పీపీపీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శలు చేశారు. పీపీపీ ఇవ్వడం తప్పు కాదు, కానీ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు. ఉమ్మడి ఏపీలో కూడా ఇలా జరగలేదని అన్నారు. కానీ ఈ ప్రభుత్వం హయాంలో స్పీకరు ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మాట్లాడితే మైక్ కట్ చేయడం ఏంటన్నారు. బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మెయిన్గా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీపీటీ ఇస్తూ ఉన్నాడు. ఇవాళ ఎవరైతే పీపీటీ అసెంబ్లీలో ఇస్తున్నాడో ఆయననే ఇది సభా సాంప్రదాయాలకు విరుద్ధం అని లెటర్ రాసినాడు స్పీకర్ గారికి. కానీ మేము అట్లా అంటలేం. పీపీటీ ప్రజెంటేషన్ మీరు ఇవ్వండి, ప్రజలకు చెప్పండి, కానీ మా వాదన కూడా చెప్పుకునే అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పి మేము స్పీకర్ గారిని కోరినాం. ఇది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న తేడా, దయచేసి గమనించండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. స్పీకర్ గారి యొక్క పక్షపాత వైఖరికి నిరసనగా, ముఖ్యమంత్రి గారి యొక్క జగుత్సాకరమైనటువంటి వారి వాడినటువంటి పదాలకు నిరసనగా ప్రధాన ప్రతిపక్ష సభ్యులైనటువంటి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మాటిమాటికి మైకులు కట్ చేస్తున్నందుకు నిరసనగా మేము నిన్న సెషన్స్కు వాకౌట్ చేస్తాం తప్పిస్తే వేరేది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మాకు ఇన్ని అవమానాలు ఎదుర్కోలేదు. ఆ రోజు స్పీకరు కిరణ్ కుమార్ రెడ్డి గారు మొదటి స్పీకర్. తదనంతరము కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్గా ఉండే. తెలంగాణ వాదాన్ని బాహ్య ప్రపంచానికి చెప్పినాం. తెలంగాణ ఉద్యమానికి వేదికగా మేము అసెంబ్లీ ఇచ్చిన కూడా ఏ రోజు మేము నిర్బంధం చేయలే మనోహర్ గారు. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మా గొంతును ఈ ప్రప్రతంగా ఈరోజు తెలంగాణలో స్పీకర్ గారు మా గొంతు నొక్కుతాడు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అందరికీ స్వేచ్ఛని ఇవ్వాలని చెప్పేసి అద్భుతంగా జానారెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ శ్రీబాబు గారు బట్టి ఎంతసేపు మాట్లాడినవడం అంతసేపు అవకాశం ఇచ్చారు. కానీ ఏ రోజు ఒక్క స్పీకర్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయలేదే. ఈరోజు మమ్మల్ని ఏమంటాడు నిన్న స్పీకర్ గారు, మీరు మాట్లాడితే కట్ చేస్తా అంటాడు. నేను స్పీకర్ గారిని సూటిగా అడుగుతున్నాను, గతంలో ఉన్న స్పీకర్ గారిని వాళ్ళ పనితీరును మీరు చూడండి, చూసి దయచేసి అట్లా వివరించండి. సికింద్రాబాద్కు ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉంది. దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని పక్కన పెట్టి సికింద్రాబాద్ ఇప్పుడు మల్కాజిగిరి అనేది ఒక గ్రామం, సైబరాబాద్ అనేది ఒక గ్రామం, కానీ చరిత్ర ఉన్న సికింద్రాబాద్ హైదరాబాద్ కలిస్తే జంట నగరాలు. ముఖ్యమంత్రి గారికి ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు తీసేయమని చెప్పు. చాలా పెద్ద కార్యాచరణ చేపట్టబోతున్నాం. రైలు రోకో కార్యక్రమాలు ఉంటాయి, నిరాహార దీక్షలు ఉంటాయి, అహింసా మార్గంలో అన్ని కార్యక్రమాలని మరి ప్రజలందరినీ, మేధావులని, ప్రజల్ని, విద్యార్థులని చైతన్యవంతం చేసి దీనికి ఒక రూపకల్పన చేస్తాం. 111 జీవో సవరించకుంటేనే అక్కడ కూడా దీన్ని సైబరాబాద్లోకి తీసుకుపోయి ఆ కార్యక్రమం చేస్తారు. అసలు ప్రభుత్వాన్ని నడిపిస్తురా, సర్కస్ కంపెనీ నడిపిస్తురా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజాప్రతినిధులకు తెలియదు, కార్పొరేటర్లకు తెలియదు, వాళ్ళ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారికే. ఈ ముఖ్యమంత్రి గారికి మొదటి నుండి కూడా పరిపాలన పట్ల అవగాహన లేదు, పరిపాలన అనుభవం లేదు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన నియోజకవర్గ ప్రజలతో సంబంధాలు లేవు. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రాంతంలో సమస్యలు తెలియదు, ప్రజలకు మనోభావాలు తెలియదు. తెలిసిందల్లా ఒకటే, మొదటి నుండి కూడా ఏ రకంగా దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకోవాలా, ఆ తద్వారా అధికారంతో ఏ రకంగా డబ్బులు మూటలు కట్టుకోవాలా. ఎందుకంటే స్వతహాగా ప్రజలతో సంబంధాలు లేవు, ఇప్పుడు మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు, ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి సత్సంబంధాలు ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో కానీ ప్రభుత్వంతో పనిచేసేటువంటి దాఖలాలే లేవు. ఈ రేవంత్ రెడ్డి గారి చేతిలో ఎట్లా అయిపోయిందంటే మా హైదరాబాద్ అంతా కూడా ఒక పిచ్చోని చేతిలో రాయలుగా అయిపోయినది. ఈ మాట బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడిగా కాదు, కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ప్రజాప్రతినిధులు కూడా బాహాటంగా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. నేను అసెంబ్లీ సమావేశంలో
జిహెచ్ఎంసీ అమెండ్మెంట్ బిల్ ఏదైతే దానిపైన ఉన్నదో చర్చ ఉన్నదో మేము బహిష్కరించి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు స్పష్టంగా ముఖ్యమంత్రి గారి ముట్టకాయలేసే విధంగా మాట్లాడిన సంగతిని ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. తెలంగాణ మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. హైదరాబాద్లోనే కేవలం ఐటీ అభివృద్ధి చేయడం ఏంటని ఎమ్మెల్సీ దాసోజు ప్రశ్నించారు. ఇక అన్ని జిల్లాలు అదే రకంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేయాలన్నారు. దానికి సమాధానం ఇచ్చిన మంత్రి కంపెనీల డిమాండు, వనరులు, ఏరియాను బట్టి ఐటీ రంగం ముందుకు సాగుతుందన్నారు. ఇక్కడ నేను 50,000 రూపాయల జీతం ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఇస్తే నేను నల్లగొండలోనో కరీంనగర్లో వరంగల్లో నేను 30,000 ఇస్తే కూడా పనిచేస్తారు. వాళ్ళ దగ్గర ఊరి ఇంటికాడు ఉంటారు, పనిచేసే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఫర్ ఏ కంపెనీ విచ్ ఇస్ ఇన్ అమెరికా ఆర్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా కాస్ట్ కటింగ్ అవుతుంది. కాబట్టి నా అపీల్ ఏంటంటే ప్రభుత్వానికి కొంత ఇంటిగ్రేటెడ్గా ఆలోచించండి. హెపజార్డస్గా లేకపోతే ఐసోలేటెడ్గా కోర్ అనగానే ఇక మొత్తం అంతా ఇక్కడే ఉండాలా, మొత్తం అంతా రూరల్ అని చెప్పని, ప్యూర్ అని చెప్పని, ఇంకేదో అని చెప్పని, మొత్తం అంతా జిల్లాలలో ఏ రకమైనటువంటి అభివృద్ధి ఉండకూడదు అనేటువంటి ఒక రీతిలో కాకుండా పరిశ్రమలు, పర్టికులర్లీ ఐటీ ఇండస్ట్రీ హ్యాస్ ద పొటెన్షియల్ టు పెనట్రేట్ ఇన్ టు ద రూరల్ ఏరియాస్ ఆల్సో. ఆల్ వీ నీడ్ ద బిట్ ఆఫ్ విజన్. ఎందుకంటే కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద మార్కెట్ సిచ్యువేషన్, కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద టెక్నాలజికల్ డిమాండ్, కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద కంపెనీస్ డిమాండ్, we have to frame the policies. We are working for it, how to create a trust, how to create that sort of abilities. One is giving them incentives, giving them subsidies, providing them, meer cheppinattu water, whatever the power needed, or connectivity through public transport, and creating the other facilities like, hotels, good schools for their children. This is always being required. We are trying to do, we will work on it. Definitely we'll see. We have to set the process. So we are on the process of creating, we are the brand name of Hyderabad and Telangana. హైదరాబాద్ ట్రాఫిక్ పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ సాక్షిగా ఘాటుగా విమర్శించారు. ట్రాఫిక్ పోలీసులు చలాన్లను వసూలు చేయడమే టార్గెట్గా పెట్టుకున్నారని, పోలీసులకు టార్గెట్ ఇచ్చి మరి చలాన్లను కాంగ్రెస్ ప్రభుత్వం వేయించుందా అని ఆయన ధ్వజమెత్తారు. ఇక అంతేక వీధి లైట్లు, స్ట్రీట్ లైట్లు వెలగడం లేదు, రోడ్లు బాగుపడడం లేదు, శబ్ద కాలుష్యం అదుపులో లేదు. వీటిపై ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదు. కానీ వాహన చలాన్లపై మాత్రం ట్రాఫిక్ పోలీసులు దూకుడుగా పనిచేస్తున్నారని అక్బరుద్దీన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. इधर से आ जा रहा सर, we should have some rules and regulations, we should have a test, we should have something, before issuing a license. They don't know how to drive. कोई है ही नहीं सर, सीधा लाइसेंस दे दिया हो गया. Old cars, pollution of the cars, emission, sir, all these things are important, sir. Say the toughest job now. తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కృష్ణా గోదావరి నదీ జలాలపై రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఓవైపు అత్యంత కీలకమైన పీపీటీ జరుగుతుంటే మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్ బాబు, అలాట్లనే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పవర్ రామారావు పటేలు ముగ్గురు కూడా గాఢ నిద్రలోకి జారుకున్నారు. అసెంబ్లీని లైవ్ చూసిన అందరూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రజా సమస్యలు ప్రస్తావించాల్సిన చట్టసభల్లో నిద్రపోవడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయుడి పుణ్యక్షేత్రం తనకు పునర్జన్మనిచ్చిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కొండగట్టు పుణ్యక్షేత్రంలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఇక ఆంజనేయుడిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ నిధులతో నిర్మించనున్న పలు భవనాలకు శంకుస్థాపన చేశారు. సత్రం, దీక్ష విరమణ మండపాలకు పవన్ శంకుస్థాపన చేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామిపై తనకు భక్తి, అపారమైన నమ్మకం ఉందని పవన్ చెప్పారు. ఇక్కడ దీక్ష విరమణకు సత్రం కావాలని అర్చకులు కోరుకున్నారని, అదృష్టవశాత్తు స్వామివారి కటాక్షం, ఆశీస్సులు తమకు లభించాయని పవన్ చెప్పారు. చేస్తున్నామంటే ఒకసారి మన దేవుడిని పవిత్రమైన ప్రదేశాన్ని ఎక్కడ కోరుకోవాలి, ఎలా కోరుకోవాలో మనకు తెలియదు. నా పక్కనే ఉన్న మేడిపల్లి సత్యం గారు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి, ఉస్మానియాలో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2008-7 నుంచి 2007 ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా
తెలంగాణ ప్రజల పట్ల సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి చొప్పదండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఈ కొండగట్టు వారి నియోజకవర్గంలో ఉన్నందుకు నాకు మరింత ఆనందంగా ఉంది. చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యేక. ఏపీలో హాస్టళ్లను గాలికి వదిలేశారని కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి విడుదల రజని. 46 మంది విద్యార్థులు చనిపోయినా ప్రభుత్వానికి సోయి లేదన్నారు. హాస్టళ్లలో ఉండేది పేద విద్యార్థులని, అలాంటి వాళ్లకు తిండి సరిగ్గా లేకపోతే మధ్యలోనే చదువు మానేసేలా కుట్ర చేస్తున్నారన్నారు. ఇలాంటి మరణాలు సంభవించినప్పుడు ఈ ప్రభుత్వ హత్యల కిందే చూడాలి కదా, మనము చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ ఫెయిల్యూరే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫెయిల్యూరే. ఈ 46 మంది మరణాలు ఈ పేద విద్యార్థులు ఎవరైతే పాపం ఎంతో అన్అఫోర్డబుల్ కండిషన్స్ లో పాపం వాళ్ళు వచ్చి హాస్టల్స్ ప్రభుత్వం మీద నమ్మకంతో ఇట్లా జాయిన్ అయి చదువుతున్నప్పుడు మరి ప్రభుత్వం బాధ్యత తీసుకున్నప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయో మరి 46 డెత్సే మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. ఈ ప్రభుత్వం మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 20 మంది మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు. ఇక మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు కంకణాల రాజిరెడ్డి, ఆయన సతీమణి అడ్లూరి ఈశ్వరి అలియాసు రేమాతో పాటు మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ బర్సేదేవా అలియాసు సుక్కాతో పాటు మొత్తం 20 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిలో PLGA ఫస్ట్ బెటాలియన్ నుంచి 10 మంది, అట్లనే TSC నుంచి 3, అలాగే SS JDB నుంచి 2, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ నుంచి 5 మంది ఉన్నారు. ఇక మావోయిస్టు పార్టీకి ఇది భారీ ఎదురుదెబ్బ. అట్లనే PLGA బెటాలియన్ పూర్తిగా కొలాప్స్ అని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. సరెండర్ కావటమే కాకుండా వీళ్ళతో పాటుగా పెద్ద ఎత్తున అధునాతనమైన ఆయుధాలను కూడా తీసుకొచ్చిండ్రు. ఇందులో 2 LMGs ఉన్నాయి. అందులోతో పాటుగా 10 మ్యాగజైన్స్, 22 అమ్యునిషన్స్ ఉన్నాయి. అట్లాగే కోల్ట్ రైఫిల్, అమెరికాలో యుఎస్లో తయారైనటువంటి కోల్ట్ రైఫిల్ కూడా ఉంది. అందులో ఒక రైఫిల్, 4 మ్యాగజైన్స్తో పాటుగా 78 రౌండ్స్ కూడా ఉన్నాయి. అట్లాగే టేవోర్ CQB వెపన్, ఇజ్రాయెల్ మేడ్, అది క్లోజ్ క్వార్టర్స్ బ్యాటిల్ చెందినటువంటి ఉపయోగించేటువంటి వెపన్, అది టేవర్ వెపన్, ఇజ్రాయెల్ మేడ్, అది ఒకటి దొరికింది. అందులో దాంతో పాటుగా 4 మ్యాగజైన్స్ కూడా తీసుకొచ్చిండ్రు. అట్లాగే 8 AK-47s, 27 మ్యాగజైన్స్, 738 రౌండ్స్తో పాటుగా 8 AK-47 వెపన్స్ కూడా దొరికినాయి. ఇది ఇంత పెద్ద ఎత్తున దొరకడం చాలా తక్కువ, చాలా అరుదు. 8 AK-47s లభించినాయి, వీళ్ళతో పాటుగా వచ్చినాయి. ఇన్సాస్ వెపన్స్ 10, అందులో 28 మ్యాగజైన్స్, 701 రౌండ్స్. అట్లాగే SLR 8 వెపన్స్, 20 మ్యాగజైన్స్ అండ్ 509 రౌండ్స్. వీళ్ళు బయటికి రావడానికి మెయిన్ కారణం చెప్పడం ఏంటంటే 21 అక్టోబర్ 2025 నాడు పోలీసు అమరవీరుల స్మృతి దినం సందర్భంగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని తెలంగాణలో వీళ్ళు ఆత్మసమర్పణ చేసుకున్నారు. ఇందులో తెలంగాణలో జరుగుతున్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్, డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేందుకని చెప్పి, అందులో భాగస్వాములు కావడానికని చెప్పి కొందరు తెలంగాణ వాళ్ళు వస్తే ఈ ఉద్యమం ఇంకా మొత్తం కూలిపోతున్నది. ఇందులో ఉండి లాభం లేదు. ఇందులో విపరీతమైనటువంటి అంతర్గత కలహాలు చాలా ఎక్కువైపోయినాయి. తర్వాత ఈ సిద్ధాంతానికి జరుగుతున్నటువంటి కింద జరుగుతున్నటువంటి దానికి పుంతలు లేకుండా పోయింది. కాబట్టి ఇందులో ఉండి లాభం లేదు. ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. ఫ్యామిలీస్ నుంచి చాలా దూరంగా ఉండటం వల్ల ఎక్కడో పుట్టిన వాళ్ళు ఎక్కడో వాళ్ళు పనిచేసేది ఎక్కడో, కాబట్టి వాళ్ళకు ఆ గ్యాప్ కూడా పెరిగిపోయింది ఫ్యామిలీస్ తోని. కాబట్టి ఇవన్నీ కారణాలతో వాళ్ళందరూ వచ్చి సరెండర్ అయినారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే వీళ్ళు సరెండర్ అయిన వాళ్ళు చెప్తున్న విషయం, ఇంతకుముందు సరెండర్ అయిన CC కమిటీ మెంబర్లు కానీ, SC కమిటీ తెలంగాణ చెందినటువంటి వాళ్ళు కానీ చెప్పే ప్రకారం ఏంటంటే తెలంగాణ నుంచి మనం ఇప్పటికీ 52 మంది ఉన్నారని అనుకుంటున్నాము. అది కానీ వీళ్ళు చెప్పే ప్రకారం అయితే అది కరెక్ట్ కాదు. తెలంగాణ నుంచి యాక్చువల్గా యూజీగా ఉన్న వాళ్ళు, తెలంగాణ ప్రాంత రాష్ట్రానికి చెందిన యాక్చువల్గా యూజీ ఉన్న వాళ్ళు 17 మంది మాత్రమే. మనం 52 మంది అనుకుంటున్నాము. కానీ ఆ 35 మంది ఎవరైతే మిస్ ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ జీవోలు వాళ్ళ పేర్లు వస్తున్నాయి. వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఓ కాలంలో పార్టీలో పనిచేశారు, కానీ తర్వాత కాలంలో వాళ్ళు పార్టీ నుంచి బయటకు పోయినరు. వాళ్ళు ఇప్పుడు ఇంకా పార్టీలో లేరు. ఎప్పుడో వాళ్ళ నుంచి బయటకు వెళ్ళిపోయినారు. వాళ్ళ ఎక్కడో పనిచేసుకుంటున్నారో, లేకపోతే బహుశా ఎన్కౌంటర్ కూడా చనిపోయి ఉండొచ్చు, జార్ఖండ్లోనో బీహార్లోనో ఎక్కడనో.
సో ఇప్పుడు మాత్రం తెలంగాణ నుంచి 17 మంది మాత్రమే ఉన్నారు. అందులో ఉన్న వాళ్ళలో 4 సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, 5 స్టేట్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, 3 డివిజనల్ కమిటీ సెక్రటరీ లేక మెంబర్ స్థాయి వాళ్ళు 3 ఉన్నారు, ఏరియా కమిటీ సెక్రటరీ ఏరియా కమిటీ మెంబర్ స్థాయి వాళ్ళు 4 ఉన్నారు, పార్టీ మెంబర్ 1. మొత్తం కలిస్తే 17 మంది మాత్రమే తెలంగాణ నుంచి మిగిలినరు. ఇది చాలా కీలకమైనటువంటి సమాచారం మనకు లభించింది ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి జరుగుతున్నటువంటి సరెండర్స్ కారణంగా. హైదరాబాద్ లో డ్రగ్స్ కేసులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్టు కావడం సంచలనం సృష్టిస్తుంది. కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక డ్రగ్స్ తీసుకుంటుండగా అతడు పట్టుబడినట్లు తెలుస్తుంది. ఇక నానక్రామ్గూడ ప్రాంతంలో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో తెలంగాణ పోలీసులు ప్రత్యేక విభాగమైన ఈగల్ టీం ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఇక ఈ తనిఖీలలో సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటుండగా పట్టుబడినట్లు సమాచారం. వెంటనే అతడికి అక్కడికక్కడే డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు చేయగా ఫలితం పాజిటివ్గా వచ్చినట్టు తెలిసింది. దీంతో పోలీసులు సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం మరో కీలక దశకు చేరుకుంది. దాదాపుగా పూర్తయిన రన్వే ఇప్పటికే సిద్ధంగా ఉండగా ఆదివారం భోగాపురం ఎయిర్పోర్టులో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఇక ఈ ట్రయల్ రన్ కోసం ఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానం రానుంది. ఇక ఇదే విమానంలో కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా రానున్నారు. విమానాశ్రయ పనుల పురోగతిని నేరుగా పరిశీలించనున్న ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కాగా జూన్ నెలలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. విశాఖ ప్రాంత అభివృద్ధికి ఈ విమానాశ్రయం కీలకంగా మారనుందని అధికారులు చెబుతున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా అంశంపై అమెరికా వెనజువేలా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో వెనజువేలా రాజధాని కరాకస్లో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. నిమిషాల వ్యవధిలో నగరంలోని 7 ప్రాంతాల్లో వరుస పేలుళ్లు సంభవించడంతో తీవ్ర కలకలం రేగింది. శనివారం తెల్లవారుజామున పేలుడు శబ్దాలు వినిపించడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక పేలుళ్లకు ముందు విమానాలు తక్కువ ఎత్తులో ఎగురుతున్న శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. ఇక డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టే చర్యల్లో భాగంగా డ్రగ్స్ ను తరలిసిన బోట్లు జలాంతర్గాములపై అమెరికా దాడులను ముమ్మరం చేసిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. లాటిన్ అమెరికాలో యుద్ధ వాతావరణం నెలకొన్న క్రమంలో ఈ రోజు ఉదయం అమెరికా వైమానిక దళాలు వెనజులా రాజధాని కరాకస్పై మెరుపు దాడులు చేశారు. ఇక వెనజులా అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాకు కేంద్రంగా మారిందని, అక్కడి నుంచే అమెరికాలోకి మాదక ద్రవ్యాల సరఫరా అవుతున్నాయని ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక వెనజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య అయిన సిలియా ఫ్లోరెస్ ను కూడా అమెరికా ప్రత్యేక దళాలు అదుపులోకి తీసుకున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు.